సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అమర్రాజా సంస్థల ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. నేను గడిచిన 23 సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్ లో ఉన్న అమర్రాజా సంస్థల దాతృత్వం గురించి, సేవా కార్యక్రమాల గురించి నాకు బాగా తెలుసని అనుకునేవాడిని. కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇనాగ్రేట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సంస్థల నుంచి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ సమాజానికి అందించినటువంటి సేవలు చూసిన తరువాత నేను ఈ అమర్రాజా గ్రూప్ సంస్థలకి సెల్యూట్ చేయదలుచుకున్నాను. వర్షం నీరు తప్ప వేరే ఆధారం లేనటువంటి ఈ ప్రాంతానికి వర్షపు నీటిని ఒడిసిపట్టి ఒక చుక్కని సేద్యం కోసం వాడడం కోసం, చెక్ డ్యాములు కట్టడం కోసం గాని, రైతులకి అనేక రూపాల్లో సేవలు అందించడంలో గాని, పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వేల కుటుంబాలకి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడంలో గాని, కొన్ని వందల మంది ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవడంలో గాని, వారు పుట్టి పెరిగినటువంటి గ్రామాలలో సకల సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో గాని, ఈ వ్యవస్థని సమూలంగా మార్చగలిగినటువంటి వ్యవస్థ చదువు అని తెలుసుకుని వారి అభివృద్ధికి కూడా కారణం చదువు అని తెలిసి ఆ మూలాన్ని నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఇవ్వాలని విద్యా సంస్థలు నెలకొల్పడంలో గాని 218 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు సిఎస్ఆర్ కింద సమాజం కోసం ఖర్చు పెట్టారనే విషయం తెలుసుకుని నిజంగా నేను ఈరోజు చెప్తున్నాను, అతిశయోక్తి కాదు. నెక్స్ట్ పద్మశ్రీలలో ఈ కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దంపతులకి భగవంతుడు మరింత శక్తినిచ్చి మరింత మందికి వారు దోహదపడాలని, వారు మార్గదర్శకులు కావాలని మనసారా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కోరుకుంటున్నా. స్కిల్ డెవలప్మెంట్ అనేది లేక చాలా మంది దారి తప్పి తిరుగుతున్నారు. యుక్త వయసులో సుమారుగా 16 సంవత్సరాలకే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి 100% ప్లేస్మెంట్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి దానికి ఒక భరోసా కల్పించి చిన్న వయసులో చెడు మార్గంలో పోకుండా కష్టపడే తత్వాన్ని నేర్పించి సమాజం మీద వదిలిపెడుతున్నటువంటి వాళ్ళని ఈ సమాజం ఎప్పటికీ వదిలిపెట్టుకోదు. ఈ సమాజం మీకు రుణపడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని గుర్తిస్తుంది. ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి సమాజ ఉద్ధారకుల ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వం కూడా వీరికి అండగా ఉంటుందని, వీరికి అండగా ఉండే విషయంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా నేను ముందుంటానని మీ అందరి ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ, అమర్రాజా సంస్థల ఫౌండర్ గారికి, చైర్మన్ గారికి, గలా దంపతులకి మరొకసారి నేను నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీ సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ వచ్చి జనరల్ గా ట్రైనింగ్ ఇస్తూ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ డిఫరెంట్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది. ఇక్కడ వచ్చి స్పెసిఫిక్ గా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఈఎంఎస్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం, అండ్ ఆల్సో అదర్ టెక్నాలజీ నేర్పించడం, అండ్ ఆల్సో ఎంఈపీ అంటే మెకానికల్ లైక్ ప్లంబింగ్, ఎయిర్ కండిషనింగ్ అండ్ ఆల్సో ది ఎలక్ట్రికల్, ఈ మూడింటి పైన స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం. అదొక చాలా స్పెషల్గా వచ్చింది, ఎప్పుడు లేవు, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాం. ఎందువల్లంటే ప్లంబింగ్ అవసరం లేని మనిషి లేవు. ఈ ఇల్లు కట్టుకోవాల్సి వచ్చినా, ఏం చేసుకోవాల్సి వచ్చినా ప్రతిదానికి ప్లంబింగ్ అనేది ఉండాలి. ఎలక్ట్రికల్ అదే సేమ్ థింగ్. అండ్ హెచ్ఈఎస్సీ అంటే ఎయిర్ కండిషన్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, అన్నీ ఉంటాయి. వీటన్నిటికీ రిపేర్ చేయడానికి అవన్నీ కావాల్సిన స్పెషల్గా నేర్పిస్తారు. కొంతమంది స్పెషలైజ్డ్ ల్యాబ్స్ నుంచి స్పాన్సర్షిప్ తీసుకొని వాళ్ళ ద్వారా స్పెషల్గా నేర్పిస్తున్నారు. ఇంతవరకు ఎక్కడ లేదు ఇటువంటి ల్యాబ్స్ పెట్టేందుకు.